వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 21. యేసుక్రీస్తు విజ్ఞాపన చేయువాడిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు 7:25లో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మనల్ని రక్షించుటకు చేసిన కార్యము సంపూర్ణంగా జరిగింది. ఇంకేమీ చేయడానికి లేదు. మన గత, ప్రస్తుత, భవిష్యత్ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు అంటే మన పాపాలు క్షమించబడ్డాయి అన్నట్టుకు రుజువు. మన ప్రధాన యాజకునిగా క్రీస్తు మన పక్షాన వాదించే న్యాయవాదిగా దేవునికి మనకు నడుమ మధ్యవర్తిగా ఉన్నాడు. మన అవసరాలన్నీ చూసుకుంటూ మన కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు ఏడాదికి ఒకసారి జనాంగం కోసం, అంతటి కోసం క్షమాపణ నిమిత్తము విజ్ఞాపన చేయుటకు వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలోకి. అయితే ఇప్పుడు ప్రభు మన కొరకు నిరంతరం దేవుని ఎదుట విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. యేసయ్య ఎల్లవేళ తండ్రితో పాటు పరలోకంలో ఉన్నందున మన పాపాలు క్షమించబడ్డాయని, తుడిచివేయబడ్డాయన్న నిశ్చయిత మనకు వచ్చింది. ఈ సత్యము మనకి ఎంత నిశ్చింత ఇస్తుంది. విజ్ఞాపన చేయటం అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య మూడవ వాడు వచ్చి ఒకరి గురించి ఇంకొకరికి చెప్పుట. ఒక తండ్రి తన కుమారుని గురించి టీచర్కి చెప్పే లాంటిది. లేక ఒక వస్తువును అమ్మేవాడు దాని గురించి కొనేవాడికి చెప్పినట్లు అనుకోవచ్చు. అయితే క్రీస్తు విజ్ఞాపన చేయటం ఏంటి? ఎవరి కొరకు, ఎవరితో? మన కొరకు తండ్రి ఎదుట. అయితే ఎందుకు చేయాల్సి వస్తుంది? మనం రక్షింపబడ్డాం కదా. ఇక ఏ విషయం కొరకు విజ్ఞాపన చేయాలి? మన విమోచనార్థం చేయాల్సినవన్నీ ప్రభు ఇదివరకే చేశాడు కదా. ప్రభు యొక్క విజ్ఞాపన సిద్ధాంతం యొక్క అర్థము సిలువ కార్యంలో ఏదైనా మిగిలి ఉన్నట్ట? మనమేమి సిలువలో విమోచన కార్యం సమాప్తమైందని అనుకుంటున్నాం కదా. ఇదేంటి? ఇన్ని ప్రశ్నలు మీలో మెదలుచున్నాయి కదా. చాలా ప్రశ్నలు మేము ఎందుకున్నాను కదా. దీనికి కారణము ప్రభు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో అనే ప్రశ్నకు ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడమే. దీనికి సమాధానం ఏమంటే, తాను సాధించిన విమోచన కార్యమును తన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల అన్వయించడమే. తాను ఈ లోకంలో పూర్తి చేసిన కార్యం సంపూర్తిగా విజయవంతంగా చేసినందుకు గుర్తుగా మన కొరకు తండ్రి యొద్ద మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. విమోచన కార్యం మనకు రక్షణ ఇచ్చింది. దీనివల్ల మనకు పాపశిక్ష తొలగించబడింది. కానీ మన రక్షణ రెండవ మెట్టైన పాపశక్తి నుండి విడుదల అనే కార్యక్రమము అనుక్షరం జరుగుతూనే ఉండాలి. కాబట్టి ప్రభు మన జీవితంలో నిత్యము భద్రత ఇస్తూనే ఉండాలి. పాపశిక్ష నుండి తప్పించిన ప్రభువు మనల్ని రక్షణ మార్గంలో కొనసాగించే బాధ్యత కూడా తీసుకొని ఆ పనే ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు. నిత్యం జీవించే ప్రభు నిత్యం మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది ఎంత నిశ్చయిస్తుంది కదా. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. విజ్ఞాపన చేసేవాడిగా నువ్వు మా పక్షాన విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. అది మాకు ఇస్తున్న నిశ్చింతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇదే నిశ్చింత అందరికీ మేము పంచేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.